మనసులో పుట్టే ఆలోచన మెదడుకు చేరి మన ప్రయత్నం లేకుండానే అక్షరంగా మారితే అసలు ఇది సాధ్యమా అనిపిస్తుంది కదా. ఇట్స్ పాసిబుల్ అంటోంది మెటా. మెదడులో అనుకున్న విషయాన్ని టెక్స్ట్ రూపంలోకి మార్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను డెవలప్ చేస్తోంది. ఇది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. ఇందుకీ మెటా అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీ ఏంటి? అసలు మన ఆలోచనలను అది ఎలా అక్షరంలోకి మారుస్తుంది? మెటా నుంచి రాబోతున్న ఈ బ్రెయిన్ రీడింగ్ టెక్నాలజీ ప్రత్యేకతలు ఏంటి? మెదడులో ఆలోచన అక్షర రూపంలోకి. మెటా నుంచి బ్రెయిన్ రీడింగ్ టెక్నాలజీ. కొత్త ఏఐ వ్యవస్థ డెవలప్ చేస్తున్న మెటా మన ఆలోచనను అది ఎలా చదువుతుంది? మెటా నుంచి బ్రెయిన్ టు క్వర్టీ V2 టెక్నాలజీ. ఆలోచనకు ఇది ఎలా అక్షర రూపమిస్తుంది? బ్రెయిన్ టు క్వర్టీ V2 టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? న్యూరాలింక్ టెక్నాలజీకి గట్టి పోటీ ఉండబోతోందా? మస్క్ను జుకర్బర్గ్ దాటేయడం ఖాయమా? కష్టపడి టైప్ చేయాల్సిన అవసరం లేదు. నోటితో చెప్పాల్సిన పని అంతకన్నా లేదు. మైండ్లో అనుకుంటే చాలు, బ్లైండ్ గా మెసేజ్ టైప్ చేసేస్తుంది. వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా సీన్ లా అనిపిస్తోంది కదా. అయితే ఇప్పుడు ఇదే నిజం కాబోతోంది. సోషల్ మీడియా దిగ్గజం మెటా ఇలాంటి ఒక అద్భుతమైన సిస్టమ్ను సిద్ధం చేసింది. అది మన మనసులోని మాటను చదివి నేరుగా టెక్స్ట్ రూపంలోకి మార్చేస్తుంది. అయితే న్యూరాలింక్ లో మాదిరి తలలో చిప్ పెట్టే పని లేదు. ఒక స్పెషల్ హెల్మెట్ పెట్టుకుంటే చాలు, మ్యాజిక్ కళ్ల ముందు సాక్షాత్కారం అవుతుంది. మెటా కంపెనీ బ్రెయిన్ టు క్వర్టీ V2 అనే సరికొత్త ఏఐ సిస్టమ్ ను డెవలప్ చేసింది. ఇది టెక్నాలజీ ప్రపంచంలో సంచలనంగా మారింది. పక్షవాతం, మెదడుకు గాయాలు, ఇతర కారణాలతో మాట్లాడే సామర్థ్యం కోల్పోయిన వారికి ఈ టెక్నాలజీ వరంలా మారనుంది. కేవలం ఆలోచనల ద్వారానే వారు ఇతరులతో సంభాషించే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ టు క్వర్టీ V2 టెక్నాలజీ కోసం ఒక ప్రత్యేకమైన నాన్ ఇన్వెసివ్ విధానాన్ని ఉపయోగిస్తోంది మెటా. దీన్నే మ్యాగ్నెటో ఎన్సెఫలోగ్రఫీ అంటారు. దీనికోసం స్పెషల్ హెల్మెట్ రూపొందించారు. చూడడానికి ఇది పాతకాలపు హెయిర్ డ్రైయర్ లా ఉంటుంది. ఈ హెల్మెట్ ను తలకు ధరించినప్పుడు అది మెదడులోని న్యూరాన్ల కార్యకలాపాలతో జనరేట్ అయ్యే సూక్ష్మమైన అయస్కాంత క్షేత్రాలను గుర్తిస్తుంది. ఈ సిగ్నల్స్ ను ఏఐ వ్యవస్థ ఫైనలైజ్ చేసి ఏం టైప్ చేయాలనుకుంటున్నారో డీకోడ్ చేస్తుంది. ఆ తర్వాత టెక్స్ట్ గా మారుస్తుంది. ఇందులో ప్రధానంగా 3 ఏఐ సాంకేతికతలు ఉన్నాయి. మొదటిది కన్వల్యూషనల్ ఎన్కోడర్. ఇది మెదడు నుంచి వచ్చే గందరగోళ సంకేతాల్లోని నమూనాలను గుర్తిస్తుంది. రెండోది ట్రాన్స్ఫార్మర్ మాడ్యూల్. ఒక్కో అక్షరాన్ని కాకుండా మొత్తం వాక్యాన్ని అర్థం చేసుకుని సరైన పదాలను అంచనా వేస్తుంది. మూడోది ఫైన్ ట్యూన్ చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. మొబైల్లో ఉండే ఆటో కరెక్ట్ లా అస్పష్టంగా ఉన్న సిగ్నల్స్ ఆధారంగా వినియోగదారు చెప్పాలనుకున్న భావాన్ని ఊహించి పూర్తి చేస్తాయి. మెటా గత ఏడాది తీసుకొచ్చిన బ్రెయిన్ టు క్వర్టీ రీసెర్చ్ ప్రాజెక్టుకు ఇది సెకండ్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్. ఈ ఏఐ వ్యవస్థకు శిక్షణ ఇచ్చేందుకు 9 మంది వాలంటీర్ల నుంచి సుమారు 22,000 వాక్యాల డేటాను సేకరించారు. ప్రతి వాలంటీర్ దాదాపు 10 గంటల పాటు MEG హెల్మెట్ ధరించి టైప్ చేశారు. ఈ కొత్త వెర్షన్ ఎండ్ టు ఎండ్ డీప్ లెర్నింగ్ ద్వారా నేరుగా మెదడు సిగ్నల్స్ ను విశ్లేషించి భాషను డీకోడ్ చేస్తుంది. దీంతో ఈ వ్యవస్థ సగటున 61% ఖచ్చితత్వంతో పదాలను గుర్తించగలిగింది. ఇదే రంగంలోని ఇతర నాన్ ఇన్వెసివ్ పద్ధతుల ఖచ్చితత్వం కేవలం 8% మాత్రమే. అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఒక పార్టిసిపెంట్లో ఈ ఖచ్చితత్వం 78%గా నమోదైంది. ఎక్కువ ట్రైనింగ్ డేటా అందుబాటులోకి వస్తే ఖచ్చితత్వం మరింత మెరుగుపడుతుందని మెటా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ పరిశోధన మెటా చేపట్టిన డిజిటల్ బ్రెయిన్ ప్రాజెక్టులో భాగం.
సిలికాన్ వ్యాలీ స్టార్టప్ సాబి లాంటి ఇతర కంపెనీలు కూడా ఇలాంటి టెక్నాలజీలపై పనిచేస్తున్నాయి. స్పెయిన్లోని బాస్క్యూ సెంటర్ ఆన్ కాగ్నిషన్, బ్రెయిన్ అండ్ లాంగ్వేజ్ తో కలిసి మెటా సంస్థ ఈ పరిశోధన చేపట్టింది. బ్రెయిన్ టు క్వెర్టీ V1, V2 మోడళ్ల శిక్షణ కోడ్ను మెటా ఓపెన్ సోర్స్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటు డిజిటల్ బ్రెయిన్ ప్రాజెక్ట్ కింద న్యూరో సైన్స్ పరిశోధనలకు $5 మిలియన్ నిధి ప్రకటించింది. మెటా తీసుకువచ్చిన ఈ ప్రాజెక్ట్ టెక్నాలజీ రంగంలోనే గేమ్ చేంజర్ గా మారబోతోంది. న్యూరాలింక్ పేరుతో మస్క్ కూడా ఇలాంటి ప్రాజెక్టు తీసుకురాగా దీన్ని బ్రెయిన్ టు క్వెర్టీ ప్రాజెక్టు దాటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మెటా తీసుకొచ్చిన బ్రెయిన్ రీడింగ్ టెక్నాలజీ టెక్ ప్రపంచంలో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే జరగబోయేదేంటి? ఆలోచనలతోనే కంప్యూటర్ ఆపరేట్ చేస్తామా? అసలు మస్క్ న్యూరాలింక్ టెక్నాలజీకి మెటా ప్రాజెక్టుకు తేడా ఏంటి? ఈ టెక్నాలజీతో మస్క్ను జుకర్బర్గ్ దాటేయడం ఖాయమా? మెటా బ్రెయిన్ టు క్వెర్టీ ప్రాజెక్టుతో ఇప్పుడు జనాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆలోచనలతోనే కంప్యూటర్ను ఆపరేట్ చేసే రోజులు వస్తాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటిది ఇప్పట్లో సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. MEG పరికరాలు చాలా పెద్దవి, ఖరీదైనవి. ఇవి ప్రత్యేకంగా అయస్కాంత ప్రభావం లేని గదుల్లో మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి వాటిని ఆఫీసుల్లో, ఇళ్లలో ఉపయోగించే పరిస్థితి ఇప్పుడే లేదు. అయితే భవిష్యత్తులో మాట్లాడలేని వారు, శరీర కదలికలు లేని రోగులు ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే తమ ఆలోచనలను మాటలుగా లేదా టెక్స్ట్గా వ్యక్తపరుచుకునే అవకాశాన్ని ఈ టెక్నాలజీ కల్పించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టీరియోటాక్టిక్ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ, ఎలక్ట్రోకార్టికోగ్రఫీ లాంటి పద్ధతులకు బ్రెయిన్ సర్జరీ అవసరం. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి, ప్రమాదకరమైనవి కూడా. మెటా టెక్నాలజీతో అలాంటి సమస్య ఉండదు. ఎలన్ మస్క్ న్యూరాలింక్ కు మెటా బ్రెయిన్ టు క్వెర్టీకి చాలా తేడా ఉంటుంది. న్యూరాలింక్ బ్రెయిన్ లోపల చిప్ను అమర్చడానికి సర్జరీలపై వర్క్ చేస్తోంది. ఆపరేషన్ ద్వారా మెదడులో మైక్రోచిప్ అమర్చుతుంది. ఇప్పటికే తీవ్రమైన పక్షవాతం ఉన్న కొందరిపై విజయవంతంగా పరీక్షలు నిర్వహించింది. వారు కేవలం తమ ఆలోచనలతోనే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, రోబోటిక్ చేతులను కంట్రోల్ చేయగలిగారు. భవిష్యత్తులో అంతులకు చూపు తీసుకురావడం, పార్కిన్సన్స్, అల్జీమర్స్ లాంటి నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స అందించడమే న్యూరాలింక్ లక్ష్యమని మస్క్ చాలాసార్లు చెప్పారు. భవిష్యత్తులో మనిషి మెదడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకదానితో ఒకటి అనుసంధానమై కలిసి పనిచేసే స్థాయికి సాంకేతికతను తీసుకువెళ్లాలి అన్నదే న్యూరాలింక్ లక్ష్యం అని వివరించాడు. అయితే మెటా తీసుకొచ్చిన బ్రెయిన్ టు క్వెర్టీ సిస్టమ్ మాత్రం పూర్తిగా నాన్ ఇన్వెసివ్, అంటే ఎలాంటి సర్జరీ అవసరం లేదన్నమాట.